మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను ఆదరించండి. అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ కస్టమర్లకు అనుకూలంగా అందుబాటులో ఉండేలా ప్రారంభించడం జరిగిందని స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ పక్కన అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు సూర్యతేజ, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, జయరామయ్య అన్నపూర్ణ మెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాకు తెలియదు ఏం చెప్పాకండి మనకెందుకు తెలుగుతుంది సార్ కొంచెం బాగా ఎత్తుకోండి సార్. అదే అట్లా రెడీ 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 రెడీ. ఓకే అమ్మా, ఓకే అక్క రెడీయా అక్క? అక్క ఓకేనా? క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. కర్నూలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మా నాన్నగారైన శ్రీ కట్టాతిప్పయ్య గారు 1947వ సంవత్సరంలో కర్నూలులో ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు. 1982లో అన్నపూర్ణ సూపర్ మార్కెట్ అని ఎస్టీబీసీ కాలేజ్కి ఎదురుగా స్థాపించినారు. దాని తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళ యొక్క కన్వీనియంట్ కోసము ఈరోజు వెంకటరమణ కాలనీలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేశాము. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏమంటే స్పేషియస్గా
కస్టమర్ ఫ్రెండ్లీగా, కస్టమర్కి అనుకూలంగా, కస్టమర్ ఫెసిలిటీస్ మీట్ అవుతూ ఉండాలనే మోడర్న్ ట్రెండ్లో. నా పేరు సూర్య అండి. నేను సూర్యతేజ. ఇది నేను 3rd జనరేషన్ ఈ సంస్థను నడిపిస్తున్నది. మొదట మా జయనాన్న గారు కట్టా తిప్పయ్య గారు స్థాపించినది. తర్వాత వాళ్ళ కొడుకులు కట్టా వెంకట రత్నయ్య గారు, వెంకట కృష్ణయ్య గారు, వెంకట హలో మైక్ టెక్స్టింగ్ 1 2 3. గోదార్ఖని గాంధీనగర్లోని MDHWS ఆశ్రమంలో కోలేటి సేవదల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పల్లె రమేష్ మాట్లాడారు. కొంచెం పెట్టారు తినదు మళ్ళా. అరే పడుతుంది రా ప్లేట్ గట్టి పట్టుకో. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని MDHWS అనాథ పిల్లల బాలల సంరక్షణ సంస్థలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారికి ముందు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామోదర్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. చెట్లను చెత్తగా చూడవద్దు. పిల్లలకు సమానంగా చెట్లను పెంచాలి. భవిష్యత్తు తరాలకు ఆయువు అందాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను చెత్తగా భావించకుండా పిల్లలను పెంచే విధంగా చెట్లను పెంచాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ వైష్ణవి తెలిపారు. కర్నూలు నగరంలోని జాతీయ రహదారి ఇంటర్నేషనల్ ఫంక్షనల్ నుంచి విశాల్ మార్ట్ వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ MV రాఘవేంద్ర ఆధ్వర్యంలో చెట్లను నాటారు. ఈ సందర్భంగా MV వైష్ణవి మాట్లాడారు. ఇవాళ నా పేరు రాఘవేంద్ర. నేను ఇక్కడ 44, 45, 46 వార్డ్స్ మంచి శానిటరీ ఇన్స్పెక్టర్. ఇవాళ మా యొక్క పారిశుద్ధ కార్మికులు అలానే సచివాలయ బృందము, అలాగే ముఖ్య అతిథులుగా ఏఈ వైష్ణవి మేడం ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి అటెండ్ కావడం జరిగింది. ఈరోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న ప్రతి ఏటా మనము ఈ విధంగా వేడుకలాగా ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. చెట్లు ప్రగతికి మెట్లు, వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి నానుడితోటి ఇవాళ మనము ప్రతి ఏటా జూన్ 5న చెట్లను భారీ స్థాయిలో హరితాంధ్రప్రదేశ్ను సాధించే
స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ తోటి మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనలతోటి అభివృద్ధితోటి ముందుకెళ్తూ ఉంది. ఆనరబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా నేను నా యొక్క పారిశుద్ధ్య విభాగం నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇంటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను తడి పొడి హానికర వ్యర్థాలుగా వేరు చేసి ఇంటి వద్దకు వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అందించాల్సిందిగా కోరుతున్నాను. వ్యర్థాలను ఎక్కడైతే మనము కరెక్ట్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా వేరేసి ఇస్తామో అప్పుడు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. మన ఇండ్లు, మన ఒళ్ళు మాత్రమే పరిశుభ్రంగా పెట్టుకుంటే కాదు, పరిసరం కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకు ప్రజలందరూ తమ యొక్క సహాయ సహకారాలను మన యొక్క నగరపాలక సంస్థకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా డిస్పోజ్ కాకపోతే అనేక రకాలైనటువంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. చెట్లను పెంచడం వల్ల ముఖ్యంగా మనకి వరదలు, ప్రకృతి విపత్తులు ఏమైనా కలిగినప్పుడు అవి మనుషుల యొక్క ప్రాణాలు కాపాడడంలో ముందుగా ఉంటాయి. కాబట్టి చెట్లుగా కాకుండా ఒక మనిషిలాగా వాటిని భావించి మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారము. ముందుగా అందరికీ ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవ థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. ముఖ్యంగా మన పర్యావరణానికి ముప్పు తెచ్చేది ఏదైనా ఉంది అంటే అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. దానిని మనం అరికట్టాలి, దాని వాడకం మనం తగ్గించాలి. ముఖ్యంగా ప్రజల నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మీరు బజారుకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంచులు తీసుకొని వెళ్ళండి. అలాగే హోటల్స్లో వాటిలో సింగిల్ కొబ్బరి నీళ్ళ దగ్గర స్ట్రాస్ వాడడము, సింగిల్ యూస్ వన్ టైం యూస్ చేసే స్పూన్స్ అవన్నీ వాడకం తగ్గించండి. అలాగే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వండి. ముఖ్యంగా ఈ రోజనే కాదు, సంవత్సరంలో అట్లీస్ట్ మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక రోజు ఒక మొక్కనన్నా నాటండి. మొక్కలు కొట్టడం చాలా సులువు, కానీ ఒక మొక్క పెంచడం చాలా కష్టం. అదే మిమ్మల్ని ఎప్పటికైనా తరతరాల పర్యావరణాన్ని కాపాడేది అది మాత్రమే. థ్యాంక్ యూ. అనంతపురం బెంగళూరు మధ్య మేము రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం రైల్వే స్టేషన్లో ఈ రైలును ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వాంఛించినటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైలుని ప్రారంభించడం జరిగింది. మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ మేము అవకాశం తీసుకొని ఈరోజు రైలుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, విద్యార్థులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లభించింది. కేవలం 50 రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం జంక్షన్లో వైఎస్ఆర్ జోనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి, కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు కొప్పిశెట్టి గణేష్, కాకినాడ రూరల్ మహిళా నాయకులు మరియు వందలాది కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలన పట్ల వారు నిరసన తెలియజేశారు. హామీలు నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. జై జగన్, జై జగన్, కన్నబాబు గారి నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, కన్నబాబు గారి నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, కన్నబాబు గారి నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, కన్నబాబు గారి నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, కన్నబాబు గారి నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం. రేషన్ షాపుల ముందు లైన్లో దర్శనమిస్తున్న సంచులు, చెప్పులు.
ఉప్పల్ పరిధిలోని పీర్చాదిగూడ కుర్మనగర్లోని రేషన్ షాప్ వద్ద బోడుప్పల్ మున్సిపాలిటీ మేడిపల్లిలో రేషన్ షాప్ వద్ద ఉదయం నుండి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి ఇవ్వడంతో పాటు సాంకేతిక లోపాలు ఉన్నందున ఆలస్యం అవుతున్న రేషన్ సరఫరా ప్రక్రియ సంచులు చెప్పులు లైన్లో పెట్టి గంటలు వేచి ఉంటున్నాము 3 నెలలు రేషన్ ఒకేసారి ఇస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు సరిచేయాలని తెలియదా అంటూ ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు బనగానపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగించిన వైసీపీ శ్రేణులు అనంతరం తహసీల్దార్ నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చైర్మన్ పాపిరెడ్డి తదనంతరం మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వైసీపీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి రాక్షస పాలన కొనసాగిస్తుందని రామిరెడ్డి ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మేరకు ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం అని చెప్పి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా వచ్చి ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ల మీద నాయకుల మీద దాడులు చేస్తూ ఈరోజు ఒక ప్రజాకంటక ప్రభుత్వంగా ఏర్పడింది కాబట్టి వీటికి నిరసనగానే ఈరోజు వెన్నుపోటు దినంగా ఈరోజు మరి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నాం, ఎక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైనా కూడా పోస్ట్ పెట్టినా కూడా జైలు పంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద 307 కేసులు, మరి వివిధ సెక్షన్ల కింద మరి లేని సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రజలకు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఒక బాధ్యత. ఇదే విధంగా 3,000 రూపాయలు మరి ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు 15,000 చెప్పున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉంటే నలుగురికి 5 మంది ఉంటే 5 మందికి ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు. ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 6,46,000 కోట్లు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటాం, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో 5 సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏ మాత్రం కూడా ఒక పార్టీకి ఒక కార్యకర్త మీ కార్యకర్తలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. గతంలో 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 6,46,000 కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే తెలపడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసేదానికి మా మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ యొక్క
ఏదైతే మరి సూపర్ 6 పథకాలు అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా పంటగా ఉంది. అదేవిధంగా పెంచిన విద్యార్థులకు మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకి ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున ఉంటాం, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గతంలో 5 సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ భేదాలు లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చాము ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏమాత్రం కూడా ఒక పార్టీకి ఒక కార్యకర్త ఈ కార్యకర్తకి ఇష్టం అయితే దృష్టి పెడతాము. ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతామని ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోతే మేమేమైనా అన్నామని కర్ణాటక సీఎం ಸಿದ್ದರಾಮಯ್ಯ అన్నారు. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಶಾಂಪೇಡಿ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ ನಾನ್ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. జగిత్యాల పట్టణంలో ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన దూడ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని పట్టణమంతా తిరిగి కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించిన నరేందర్ ఆటోలో తన బిడ్డను చూసి పాలిచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తిన ఆవు జరుగు ఏం పేరు నీ పేరు? నరేందర్. ఏం పేరు నీ పేరు? నరేందర్. నరేందర్. ఎక్కడ మీది? గోవిందపల్లి. ఏం అసలు ఏంది నీ వెనక ఆటో వెనక? రాత్రి పిల్లలు ఇప్పటికి వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకున్న వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్లలేని తల్లి రాదు కదా. పాలు బాగానే ఉరుకుందని రజకులు రజక కులవృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు బాపట్ల ప్యాడిసన్ పేటలో తూర్పు బాపట్ల రెవెన్యూ గ్రామం తాలూకి డీన్ నెంబర్ 671/J1 రూలో 38 సెంట్ల స్థలంను చాకలి చెరువు నిమిత్తం కేటాయించారు. అప్పటి నుంచి సదరు స్థలంలో చాకలి చెరువు తవ్వుకుని రజక వృత్తి చేసుకుంటూ కుటుంబంలో కుల వృత్తులతో ఆధారపడి జీవించుచున్నారు. సదరు చాకలి చెరువును మా సాధ్విన అనుభవంలో ఉంచుకొని రజక వృత్తిని చేసుకుంటున్నారు. మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు ఈ విధంగా మాట్లాడారు. కర్రలు పీకేసేసారు. మీకేమి లేదు, పేట మాది, ఇది మా పేట మాది, మీకేం లేదు, పోండి అవతలకని అంటున్నారు. మమ్మల్ని రానివ్వట్లా దాంట్లో. మాది ప్యాడిసన్పేట అండి. మా నాన్నగారు ఆత్మకూరు వీరయ్య గారు. అది మా తాతయ్య తరాల నుంచి వస్తున్న చెరువు. అది మాకు పూడ్చేటప్పుడు మా నాన్నగారు పోరాడితే కొంత ఇస్తామన్నారు. ఇది శాంతం అయిపోయినాక ఇప్పుడు మీకేం లేదు, ఆ చోట్ల అడుగు పెడతానికి వీళ్ళని అక్కడ ఉన్న వాస్తవ్యులు అంటున్నారు. కానీ మాకు ఎంతో కొంత న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి.
అనాదిగా ఈ రజకులకు సంబంధించిన కుల వృత్తులు చేసుకోవడానికి దాదాపుగా ఒక 5 చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురైపోయి మరి ఆ రజకులకు సంబంధించిన అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళ కుల వృత్తులు చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. దీనికి కేవలం కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతి కులానికి సంబంధించిన వృత్తిని కొనసాగించుకోవడానికి ప్రతి ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ మారిన ప్రతిసారి వారికి ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందడానికి ఏదైనా వారికి ఉపయోగకరమైనది చేయాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి. ఇందులో భాగంగా పేడసనపేటలో ఉన్నటువంటి రజకులకు సంబంధించిన ఒక 38 సెంట్ల ఒక చెరువుని అన్యాక్రాంతం చేసేసి దాన్ని పూర్తి చేశారు. ఈరోజు వీళ్ళు కరోనా సమయం వరకు కూడా ఆ చెరువులో వాళ్ళ వృత్తిని కొనసాగించారు. కరోనా సమయం అయిన తర్వాత ఇప్పుడు మరలా వెళ్ళి అక్కడ వీళ్ళు తొట్టులో కట్టుకొని మరలా బట్టలు తుక్కునే ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రారంభించగానే అక్కడ పేడసనపేటలో ఉన్న కొంతమంది గ్రామస్తులు, అందరూ కాదండి, కొంతమంది మాత్రమే అక్కడ దాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో వీళ్ళ మీద దాడి చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా గందరగోళం చేశారు. అయితే ఈ విషయం మీద మేము పట్టణ సిఐ గారిని, రాంబాబు గారిని కూడా కలిసాం. సానుకూలంగా స్పందించారు సారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసాం. ఈరోజు ఎంఆర్ఓ గారు కలిసి ఆ చెరువు అన్యాక్రాంతమైన చెరువుని మాకు మరలా ఈ రజకులకి అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయం మీద మేము రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా రజకులకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.